గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీ. మీరు చెప్పింది కరెక్టే. రేటు తగ్గించే వాళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ అనేది తీసుకోవాలి. ఒక డిసిప్లిన్ అనేది లేకపోతే అమ్మే వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఆస్తిని అనే వాల్యూని తగ్గించుకుంటారు. వాళ్ళని తగ్గించుకుంటారు, టోటల్ కంపెనీని కిందకి దిగదారుస్తారు. ఎవరైతే జీవితాలు బాగుపడతాయని అనుకుని దీని మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని పాడు చేస్తారు. కాబట్టి వీళ్ళ మీద నాకు తెలిసిన సలహా ఏంటంటే స్టెప్ బై స్టెప్గా వాళ్ళని అకౌంట్స్ని బ్లాక్ చేయడం చేయండి. అంటే ఫస్ట్ టైము వార్నింగ్ కింద వాళ్ళకి ఒక 15 days 1 month పాటు బీసీటీలో కాయిన్స్ని సెల్ చేయకుండా ఫస్ట్ స్టెప్ కింద బ్లాక్ చేసేయండి. సెకండ్ స్టెప్ మళ్ళీ వాళ్ళకి అన్లాక్ చేసి మళ్ళీ సేమ్ తప్పుని రిపీట్ చేస్తూ ఉంటే ఈసారి 2 months, అలా స్టెప్ బై స్టెప్గా 3 months, 6 months, 1 year, అలా స్టెప్ బై స్టెప్గా మాట వినని వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఐడిని బీసీటీలోకి కాయిన్స్ రాకుండా అమ్ముకోకుండా బ్లాక్ చేసేస్తే వాళ్ళంతటా వాళ్ళకి మారే అవకాశం కూడా ఇచ్చినట్టు ఉంటుంది. అలా మనకి వాళ్ళు కూడా ఒకప్పుడు కంపెనీ కోసం కష్టపడి ఉంటారు కదా. మనకి స్టెప్ బై స్టెప్గా వాళ్ళ బీసీటీలోకి కాయిన్స్ వచ్చే అమ్మే విధానాన్ని బ్లాక్ చేయండి. ఫస్ట్ టైం వార్నింగ్ మనం చెప్పి చూసాము. సెకండ్ టైము మనకి 1 month బ్లాక్ చేయండి. ఫస్ట్ టైము, సెకండ్ టైం వచ్చేసరికి 2 months. అలా వాళ్ళ బ్లాక్ చేసే టైంని పెంచుకుంటూ వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్ళి ఒక స్టెప్లోకి వచ్చేసరికి పూర్తి ఐడిని కూడా బ్లాక్ చేసే విధానం ఫైనల్ స్టెప్ కింద తీసుకుని వాళ్ళ ఐడి మొత్తాన్ని కూడా పూర్తిగా బ్లాక్ చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు మనం బ్లాక్ చేసిన వాళ్ళు మాట వినట్లేదు కదా. మటుకి ఫైనల్ వార్నింగ్ ఏంటంటే పూర్తిగా అకౌంట్ అనేది బ్లాక్ చేసేయడమే. వాళ్ళ కాయిన్స్ ఇంకెప్పటికీ రాకుండా బంద్ చేసేయండి, సరిపోతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది పనిష్మెంట్ ఇస్తే కనుక వాళ్ళకు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. ఐడి బ్లాక్ చేయడం కాదు డాడీ, వీళ్ళతో ఇంకా ఎన్ని ఐడీలు ఉన్నాయో ఇట్లా కిబో నుంచి వాళ్ళు దొంగ ఐడీలు ఎన్ని వేసుకున్నారో, వాళ్ళతో ఎన్ని దొంగ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళని ఎవరు అకౌంట్లో వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోయేలా చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చిందే మీరు డాడీ. ఎప్పటికప్పుడు వీళ్ళకి చర్య తీసుకొని మీరు క్రమశిక్షణలో పెట్టింటే డాడీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఎదబడి బీసీటీలో ఎలా చెప్తున్నారో డాడీ అలాగే అమ్ముకోవాలనేది వాళ్ళకి ఉంటుండే. మీరు ఎప్పటికప్పుడు పాపం నా పిల్లలు అని చెప్పి మీరు వదిలేసినారు కాబట్టి వాళ్ళు రూపాయికి 2 రూపాయలకి మీరు చెప్పింది వినుకోకుండా పెడుతున్నారు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మీ స్టైల్లో బుద్ధి చెప్పండి. థ్యాంక్ యూ డాడీ. కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళవి మాత్రం డాడీ, ఎవరైతే కాయిన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా కాయిన్స్ వాళ్ళకి అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్నారో వాళ్ళ కాయిన్స్ మళ్ళీ రిటర్న్ పోయేలా చేయండి. ఎందుకంటే వాళ్ళ కాయిన్స్ వాళ్ళు పోయినాయి అనుకో అయిపోయింగా. వాళ్ళు ఉన్న కాయిన్స్ వాళ్ళు అమ్ముకోరు కదా. పరాయి కాయిన్స్ వాళ్ళు అమ్ముకునే హక్కు ఉండదు కదా. పరాయి కాయిన్స్ వాళ్ళు దండి పోగేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ గేమ్ ఆడుతున్నారు. ఆ కాయిన్స్ ఎలా ఇష్టవిడిగా వాళ్ళు కుప్పేసుకున్నారు కాబట్టి ఆ కాయిన్స్ వాళ్ళు ఇష్టవిడిగా రూపాయికో 2 రూపాయలకో 10 రూపాయలకో పెడుతున్నారు. ఆ కాయిన్స్ మళ్ళీ రిటర్న్ పోని. సిస్టమ్ అంతా మీ చేతిలో ఉంది. వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి రిటర్న్ పోని. వాళ్ళు ఉండే 10 రూపాయల కాయిన్స్ 10 కాయిన్స్ వాళ్ళు అమ్ముకోబోతుంది. అంతవరకే వాళ్ళు 100,000, 1,000లో ఉన్నాయి వాళ్ళ కాయిన్స్. మంది అన్నీ కుప్పేసుకున్నారు. ఫస్ట్ వాళ్ళ కాయిన్స్ వాళ్ళు రిటర్న్ పోండి డాడీ. ఆవిడ బుద్ధి వస్తుంది, అందరికీ బుద్ధి వస్తుంది. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. అందరి కోరిక బాగానే ఉంది, వాళ్ళని తీసి పారేయమని చెప్పడం కరెక్టే. కానీ అదైతే కరెక్టే, కానీ ఎవరిని చేయాలి అంటే తక్కువ కాయిన్ పెట్టి 0.5%, 1 కాయిన్, 2 కాయిన్స్, 2 కాయిన్స్ అట్లా పెట్టి ఇలాంటి వారే కావాలని రేటు తగ్గిస్తున్నారు. నిజంగా వాళ్ళ అవసరమైతే
వాళ్ళకి అవసరం ఉంటే, నిజంగానే అవసరం ఉంటే, ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళు కొన్ని ఎక్కువ కాయిన్స్ పెట్టుకున్నా పర్వాలేదు, 10 పైసలు 20 పైసలు తగ్గించుకొని ఎక్కువ కాయిన్స్ పెట్టుకున్నా కూడా నిజంగానే వీళ్ళకి అవసరం అయి ఉండొచ్చు, వీళ్ళకి ఎంత అవసరం ఉందో అని ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ 0.5%, 1%, 2 కాయిన్స్ ఇట్లా పెట్టడం ఇది కావాలని వాంటెడ్గా చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని డాడీ, వాళ్ళు అన్నట్టుగానే అలాంటి వారి మీద ఎక్కువ కాయిన్స్ పెట్టుకుంటే పర్వాలేదు, వాళ్ళ అవసరం కోసం పెట్టుకున్నారు అనుకోవచ్చు డాడీ. తప్పకుండా. థ్యాంక్ యూ డాడీ. హలో డాడీ, ఫస్ట్ ఐడీలను బ్లాక్ చేసేసేయండి డాడీ, ఎవరిని వదిలేయద్దు, ఐడీలను బ్లాక్ చేసేసేయండి సార్ డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ వాళ్ళ ఐడి ఇమీడియట్లీ బ్లాక్ చేయండి డాడీ. ఎవరైతే క్యాండిడేట్ తగ్గించాలనుకుంటారో అది మంచిది కాదు. మీ కష్టం శ్రమ అంతా వృధా చేస్తున్నారు. ఇలాంటి వారు చెడుపుల్లో ఉండాల్సిన అవసరం లేదు. డాడీ గుడ్ మార్నింగ్, నేను సంజీవ్ రెడ్డి. చూడండి డాడీ, రేట్ ఎప్పుడైతే తగ్గించి పెట్టేస్తుర్రో ఒక కండిషన్ పెట్టండి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 7 రూపీస్ పోతుంది, అర్జెన్సీ ఉంది అమ్ముకోవాలి అనుకుంటే 690కి పెట్టుకోవచ్చు. అక్కడ ప్రైస్ లేదు కాబట్టి 690కి పెట్టుకుంటే ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు కొనేస్తారు. అంతేగాని 7 రూపీస్ పోతున్న దాన్ని 5 రూపీస్, 4 రూపీస్, ఇంకొకడు పిచ్చి నా కొడుకు 150, 2 రూపీస్ అంటే ఇటువంటి పిచ్చి పిచ్చి షార్ట్లు వేసుకుంటూ పోతే మీరు ఇంకేదో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి మరి ఇంకా మమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్గా ఐడి అనేది కొన్ని సంవత్సరాలు బ్లాక్ చేసేసేయండి. బికాజ్ ఆఫ్ మీరు ఇచ్చిన కాయిన్స్ ఇవన్నీ కూడా ఎవడు డబ్బులు పెట్టి కొనే అయితే కాదు కదా, మీరు ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ వాడితే ఎక్కువైనట్టున్నాయి, పులిసిపోయినాయి కాయిన్లు అంతా. అందుకే వాడు మొత్తం అందరినీ నాశనం పట్టిద్దామని చెప్పేసి వాళ్ళు దిగిండ్రు. ఆ ఎవడెవడైతే దిగిండ్రో అందరు ఐడీలు బ్లాక్ చేసి పడదాం, కానీ ఇబ్బంది లేదు దాంట్లో. కొన్ని రోజుల తర్వాత మొత్తం సెటిల్ అయిన తర్వాత రిలీజ్ చేయొచ్చు వాళ్ళకి. లేదంటే 10 NP తక్కువకి, మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి 10 NP తక్కువకి మాత్రమే లాక్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 రూపాయలు పోతుంది, 6.90కే పెట్టుకునేటట్టుగా, అంత కిందికి పెడితే తీసుకోవద్దు. పోనీ అదైనా చేయండి. బెస్ట్ నా ఐడియా ఏంటంటే వాళ్ళని బ్లాక్ చేయడమే ఉత్తమం. అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీ, మీరు చెప్పింది కరెక్టే. రేటు తగ్గించే వాళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ అనేది తీసుకోవాలి. ఒక డిసిప్లిన్ అనేది లేకపోతే అమ్మే వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఆస్తిని అనే వాల్యూని తగ్గించుకుంటారు, వాళ్ళని తగ్గించుకుంటారు, టోటల్ కంపెనీని కిందకి దిగదారుస్తారు. ఎవరైతే జీవితాలు బాగుపడతాయని అనుకుని దీని మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని పాడు చేస్తారు. కాబట్టి వీళ్ళ మీద నాకు తెలిసిన సలహా ఏంటంటే స్టెప్ బై స్టెప్గా వాళ్ళని అకౌంట్స్ని బ్లాక్ చేయడం చేయండి. అంటే ఫస్ట్ టైం వార్నింగ్ కింద వాళ్ళకి ఒక 15 days 1 month పాటు బీసీటీలో కాయిన్స్ని సెల్ చేయకుండా ఫస్ట్ స్టెప్ కింద బ్లాక్ చేసేయండి. సెకండ్ స్టెప్ మళ్ళీ వాళ్ళకి అన్లాక్ చేసి మళ్ళీ సేమ్ తప్పుని రిపీట్ చేస్తూ ఉంటే ఈసారి 2 months, అలా స్టెప్ బై స్టెప్గా 3 months, 6 months, 1 year, అలా స్టెప్ బై స్టెప్గా మాట వినని వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఐడిని బీసీటీలోకి కాయిన్స్ రాకుండా అమ్ముకోకుండా బ్లాక్ చేసేస్తే వాళ్ళంతటా వాళ్ళకి మారే అవకాశం కూడా ఇచ్చినట్టు ఉంటుంది. అలా మనకి వాళ్ళు కూడా ఒకప్పుడు కంపెనీ కోసం కష్టపడి ఉంటారు కదా, మనకి స్టెప్ బై స్టెప్గా వాళ్ళ బీసీటీలోకి కాయిన్స్ వచ్చే అమ్మే విధానాన్ని బ్లాక్ చేయండి. ఫస్ట్ టైం వార్నింగ్ మనం చెప్పి చూసాము, సెకండ్ టైం మనకి 1 month బ్లాక్ చేయండి ఫస్ట్ టైము, సెకండ్ టైం వచ్చేసరికి 2 months, అలా వాళ్ళ బ్లాక్ చేసే టైంని పెంచుకుంటూ వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్ళి ఒక స్టెప్లోకి వచ్చేసరికి పూర్తి ఐడిని కూడా బ్లాక్ చేసే విధానం ఫైనల్ స్టెప్ కింద తీసుకుని వాళ్ళ ఐడి మొత్తాన్ని కూడా పూర్తిగా బ్లాక్ చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు మనం బ్లాక్ చేసిన వాళ్ళు మాట వినట్లేదు కదా, మటుకి ఫైనల్ వార్నింగ్ ఏంటంటే పూర్తిగా అకౌంట్ అనేది బ్లాక్ చేసేయడమే. వాళ్ళ కాయిన్స్ ఇంకెప్పటికీ రాకుండా బంద్ చేసేయండి, సరిపోతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది పనిష్మెంట్ ఇస్తే కనుక వాళ్ళకు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. ఐడి బ్లాక్ చేయడం కాదు డాడీ,
వీళ్ళతో ఇంకా ఎన్ని ఐడీలు ఉన్నాయో ఇట్లా కిబో నుంచి వాళ్ళు దొంగ ఐడీలు ఎన్ని వేసుకున్నారో వాళ్ళతో ఎన్ని దొంగ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళని ఎవరు అకౌంట్లో వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోయేలా చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చింది మీరు డాడీ. ఎప్పటికప్పుడు వీళ్ళకి చర్య తీసుకొని మీరు క్రమశిక్షణలో పెట్టింటే డాడీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఎదబడి బీసీటీలో ఎలా చెప్తున్నారో డాడీ అలాగే అమ్ముకోవాలనేది వాళ్ళకి ఉంటుండే. మీరు ఎప్పటికప్పుడు పాపం నా పిల్లలు అని చెప్పి మీరు వదిలేసినారు కాబట్టి వాళ్ళు రూపాయికి 2 రూపాయలకి మీరు చెప్పింది వినుకోకున్నట్ట పెడుతున్నారు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మీ స్టైల్లో బుద్ధి చెప్పండి. థ్యాంక్ యూ డాడీ. కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళవి మాత్రం డాడీ ఎవరైతే కాయిన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా కాయిన్స్ వాళ్ళకి అనుమతి లేకున్నట్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నారో వాళ్ళ కాయిన్స్ మళ్ళీ రిటర్న్ పోయేలా చేయండి. ఎందుకంటే వాళ్ళ కాయిన్స్ వాళ్ళు పోయినాయి అనుకో అయిపోయింగా. వాళ్ళు ఉన్న కాయిన్స్ వాళ్ళు అమ్ముకోరు కదా. పరాయి కాయిన్స్ వాళ్ళు అమ్ముకునే హక్కు ఉండదు కదా. పరాయి కాయిన్స్ వాళ్ళు దెండి పోగేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ గేమ్ ఆడుతున్నారు. ఆ కాయిన్స్ ఎలా ఇష్టవిడిగా వాళ్ళు కుప్పేసుకున్నారు కాబట్టి ఆ కాయిన్స్ వాళ్ళు ఇష్టవిడిగా రూపాయికో 2 రూపాయలకో 10 రూపాయలకో పెడుతున్నారు. ఆ కాయిన్స్ మళ్ళీ రిటర్న్ పోని. సిస్టమ్ అంతా మీ చేతిలో ఉంది. వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి రిటర్న్ పోని. వాళ్ళు ఉండే 10 రూపాయల కాయిన్స్ 10 కాయిన్స్ వాళ్ళు అమ్ముకోబేకవుతుంది. అంతవరకే వాళ్ళు వందలు వేలలో ఉన్నాయి వాళ్ళ కాయిన్స్. మందివన్నీ కుప్పేసుకున్నారు. ఫస్ట్ వాళ్ళ కాయిన్స్ వాళ్ళు రిటర్న్ పోండి డాడీ. ఆవిడ బుద్ధి వస్తుంది, అందరికీ బుద్ధి వస్తుంది. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. అందరి కోరిక బాగానే ఉంది, వాళ్ళని తీసి పారేయమని చెప్పడం కరెక్టే, కానీ అదైతే కరెక్టే కానీ ఎవరిని చేయాలి అంటే తక్కువ కాయిన్ పెట్టి 0.5%, 1 కాయిన్, 2 కాయిన్స్, 2 కాయిన్స్ అట్లా పెట్టి కావాలని ఇలాంటి వారే కావాలని రేటు తగ్గిస్తున్నారు. నిజంగా వాళ్ళ అవసరమైతే వాళ్ళకి అవసరం ఉంటే నిజంగానే అవసరం ఉంటే ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళు కొన్ని ఎక్కువ కాయిన్స్ పెట్టుకున్నా పర్వాలేదు, 10 పైసలు 20 పైసలు తగ్గించుకొని ఎక్కువ కాయిన్స్ పెట్టుకున్నా కూడా నిజంగానే వీళ్ళకి అవసరం అయి ఉండొచ్చు, వీళ్ళకి ఎంత అవసరం ఉందో అని ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ 0.5%, 1%, 2 కాయిన్స్ ఇట్లా పెట్టడం ఇది కావాలని వాంటెడ్గా చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని డాడీ వాళ్ళు అన్నట్టుగానే అలవాటి వారి మీద ఎక్కువ కాయిన్స్ పెట్టుకుంటే పర్వాలేదు, వాళ్ళ అవసరం కోసం పెట్టుకున్నారు అనుకోవచ్చు డాడీ. తప్పకుండా. థ్యాంక్ యూ డాడీ. హలో డాడీ, ఫస్ట్ ఐడీలను బ్లాక్ చేసేసేయండి డాడీ. ఎవరిని వదిలేయద్దు. ఐడీలను బ్లాక్ చేసేసేయండి సార్ డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ వాళ్ళ ఐడి ఇమీడియట్లీ బ్లాక్ చేయండి డాడీ. ఎవరైతే క్యాండిడేట్ తగ్గించాలనుకుంటారో అది మంచిది కాదు. మీ కష్టం శ్రమ అంతా వృధా చేస్తున్నారు. ఇలాంటి వారు చెడుపుల్లో ఉండాల్సిన అవసరం లేదు. డాడీ గుడ్ మార్నింగ్, ఐఎమ్ సంజీవ్ రెడ్డి. చూడండి డాడీ, రేట్ ఎప్పుడైతే తగ్గించి పెట్టేస్తుర్రో ఒక కండిషన్ పెట్టండి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 7 రూపీస్ పోతుంది, అర్జెన్సీ ఉంది అమ్ముకోవాలి అనుకుంటే 690కి పెట్టుకోవచ్చు. అక్కడ ప్రైస్ లేదు కాబట్టి 690కి పెట్టుకుంటే ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు కొనేస్తారు. అంతేగాని 7 రూపీస్ పోతున్న దాన్ని 5 రూపీస్, 4 రూపీస్, ఇంకొకడు పిచ్చి నా కొడుకు 150, 2 రూపీస్ అంటే ఇటువంటి పిచ్చి పిచ్చి శాతాలు వేసుకుంటూ పోతే మీరు ఇంకేదో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి మరి ఇంకా మమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్గా ఐడి అనేది కొన్ని సంవత్సరాలు బ్లాక్ చేసేసేయండి. బికాజ్ ఆఫ్ మీరు ఇచ్చిన కాయిన్స్ ఇవన్నీ కూడా ఎవడు డబ్బులు పెట్టి కొనే అయితే కాదు కదా, మీరు ఫ్రీ ఇచ్చిన కాయిన్స్ వాడితే ఎక్కువైనట్టున్నాయి, పులిసిపోయినాయి కాయిన్లు అంతా. అందుకే వాడు మొత్తం అందరినీ నాశనం పట్టిద్దామని చెప్పేసి వాళ్ళు దిగిండ్రు. ఆ ఎవడెవడైతే దిగిండ్రో అందరు ఐడీలు బ్లాక్ చేసి పడదాం, కానీ ఇబ్బంది లేదు దాంట్లో. కొన్ని రోజుల తర్వాత మొత్తం సెటిల్ అయిన తర్వాత రిలీజ్ చేయొచ్చు వాళ్ళకి. లేదంటే 10 NP తక్కువకి, మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి 10 NP తక్కువకి మాత్రమే లాక్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 రూపాయలు పోతుంది, 6.90కే పెట్టుకునేటట్టుగా, అంత కిందికి పెడితే తీసుకోవద్దు. పోనీ అదైనా చేయండి.
బెస్ట్ నా ఐడియా ఏంటంటే వాళ్ళని బ్లాక్ చేయడమే ఉత్తమం. అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు
599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.